హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ SMP Piano. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుంచి 171వ పాట యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు అనే సాంగ్ని మనం ఈరోజు కీబోర్డ్లో ప్లే చేద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియో చివరి వరకు చూడండి, కట్ చేయకుండా. ఎందుకంటే మీకు ప్లే చేయడం కావాలా లేకపోతే ప్లే చేయడానికి కావాల్సినటువంటి సబ్జెక్ట్ కావాలన్నా అనేది మీరే డిసైడ్ చేసుకొని చూడండి. ఈ వీడియో చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి, ఓకేనా? సరే, మనం ఇప్పుడైతే ఫస్ట్ మనం ఏం చేసాం, సర్కిల్ ఆఫ్ ఫిఫ్త్ని బేస్ చేసుకొని C# నోట్ నుంచి ఫస్ట్ థియరీ 1 చేసాము. C# నోట్ చేసాము థియరీ 1. థియరీ 2లో దీని సర్కిల్ ఆఫ్ ఫిఫ్త్ ఏంటి, G#. థియరీ 2 అయిపోయింది. దీని సర్కిల్ ఆఫ్ ఫిఫ్త్ D#. C#కి సర్కిల్ ఆఫ్ ఫిఫ్త్ G#. G# సర్కిల్ ఆఫ్ ఫిఫ్త్ D#. D# సర్కిల్ ఆఫ్ ఫిఫ్త్ A# అయిపోయింది. A# సర్కిల్ ఆఫ్ ఫిఫ్త్ F సర్కిల్ ఆఫ్ ఫిఫ్త్ C సర్కిల్ ఆఫ్ ఫిఫ్త్ G. ఓకేనా? జీ వరకు వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది. ఇప్పుడు G సర్కిల్ ఆఫ్ ఫిఫ్త్ మనం అప్లోడ్ చేయాలి. ఇప్పుడు చెప్పండి ఫ్రెండ్స్, Gకి సర్కిల్ ఆఫ్ ఫిఫ్త్ ఏమై ఉంటుందని మీరు అనుకుంటున్నారు? జస్ట్ మామూలుగా మీ మైండ్లో హోల్డ్ చేసి పెట్టుకోండి. మీరు అనుకోండి, నేను ఆన్సర్ చెప్తాను. Gకి సర్కిల్ ఆఫ్ ఫిఫ్త్ D. ఓకేనా? ఈ D స్వరం నుంచి మనం ఇప్పుడు ప్లే చేయాలి. ఇక్కడ D స్వరం నుంచి మనం పాటని ప్లే చేయాలి. ఓకేనా? ఎలా వెతకాలి అనేది మీకు ఈ వీడియోలో చెప్తాను, చూడండి. అయితే మీ అందరికీ ఇక్కడ చెప్పాల్సిన విషయం, D నుంచి స్టార్ట్ అయింది కదా అని D మేజర్ కానీ D మైనర్ కానీ స్కేల్ అయి ఉంటుంది అని మాత్రం ముందుగా అనుకోమాకండి. ఎందుకంటే మనకి సబ్జెక్ట్ లేకుండా మనం ప్లే చేయలేము, అలాగే కార్డు జ్ఞానం లేకుండా కార్డు బట్టి చెప్పలేము, రైట్? కాబట్టి మనం ఏం చేయాలంటే, మనం అనుకోవడం కంటే కన్ఫర్మ్ చేసుకోవడం ముఖ్యం. కాబట్టి ప్లే చేద్దాం. వెతకడంలో తప్పలేదుగా, ప్రతి అక్షరం కూడా మనం కీబోర్డ్లో వెతికి ఏ స్కేల్ అయి ఉంటుంది అనేది చూద్దాం. అయితే ఈ పాట D నుంచి ప్లే చేస్తాను. నేను పాడతాను, పాట ముందు పాడి ప్లే చేస్తాను. యేసు నన్ను ప్రేమించినావు. ఇప్పుడు మనం ఇది ఉంది కదా, ఇప్పుడు ఇది ఏదైతే ఉన్నదో ఇది జనరల్గా మనం చర్చిలో పాడేటువంటి శృతి. కానీ మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, శృతిలో కాకుండా మనం అన్ని కీస్ నుంచి థీరీస్లో సర్కిల్ ఆఫ్ ఫిఫ్త్ బేస్ చేసుకుంటూ వచ్చినాం. కాబట్టి ఇక్కడ D నోట్ నుంచి ప్లే చేస్తున్నాం. ఇక్కడ నుంచి ప్లే చేసినప్పుడు యేసు అనే అక్షరం ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి. స్టార్టింగ్ లెటర్ D. కాబట్టి D నుంచి రాసుకోండి, పేపర్ మీద రాసుకోండి. D నుంచి మనం ఏం చేద్దాం, ఓకేనా? అయితే ఇక్కడ మనం D, యేసు అనేది D ఒకే స్వరము, 2 అక్షరాలు యేసు. ఫ్రెండ్స్, మీకు ఇలాగా వెతకడం రావాలి అంటే మీకు సబ్జెక్ట్ కావాలి. మీ అందరికి అర్థమయ్యే విధంగా నేను కొన్ని బుక్స్ ప్రిపేర్ చేశాను, PDF బుక్స్ నేర్చుకోవడానికి. అలాగే తెలుగు క్రిస్టియన్ సాంగ్స్ 30 సాంగ్స్తో ఒక PDF ఫైల్ చేశాను. కావాలి అనుకునేవారు నా నెంబర్కి కాల్ చేయండి, ఓకేనా? నా నెంబర్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. సరే, ఇక్కడ చూడండి, నన్ను అనేది ఎలా వస్తుంది, D# రాలేదు అసలు. చూడండి, ఈ నుంచి Gకి వెళ్ళిపోయింది, చూసారా? నన్ను B వస్తుంది చూడండి. ఇక్కడ D సెలెక్ట్ చేసుకున్న కాబట్టి డైరెక్ట్ Dకి వెళ్ళిపోయా. ఎందుకంటే పాట హై వెళ్తున్నట్టు అనిపిస్తుంది కదా. C కూడా వచ్చిందండి. ఇక్కడ మనం ఏం చేయాలి, ఇప్పుడు మనకు వచ్చినట్టు కీస్ చూద్దాం. ముందు ఎప్పటికప్పుడు కీస్ చూసుకొని చెక్ చేసుకొని రాసుకొని ఏ స్కేల్ ఏంటిదని మనం ఒక అనలైజ్ వద్దాం, ఓకేనా? సరే, D వచ్చింది, E వచ్చింది, G వచ్చింది, A వచ్చింది, B వచ్చింది, C వచ్చింది, D వచ్చింది. మొత్తం ఆల్మోస్ట్ వైట్ కీసే వచ్చినాయి మనకి. దీన్ని బట్టి మనకి ఏ స్కేల్ అయి ఉంటుంది, మనకి ఇక్కడ 2 స్కేల్స్ కనబడుతున్నాయండి. ఒకటి C మేజర్ స్కేల్, వైట్ కీస్ మొత్తం కాబట్టి వైట్ కీస్ C మేజర్ స్కేల్ అవ్వడానికి అవకాశం ఉంది. అలాగే ఏ మైనర్ స్కేల్ అవ్వడానికి అవకాశం ఉంది. ఇంకొక విషయం ఏంటంటే, F రాలేదు, F# రాలేదు. కాబట్టి F మేజర్ స్కేల్ F రాలేదు, F# రాలేదు. కాబట్టి E మైనర్ స్కేల్ అయ్యే అవకాశం ఉంది, లేదా G మేజర్ స్కేల్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మీరే చూడండి, చెక్ చేసుకోండి, అవునా? ఇంకొక విషయం, ఇక్కడ B వచ్చేసింది కాబట్టి మనం ఇంకా వేరే చూసుకోవాల్సిన అవసరం లేదు. మనకి 4 స్కేల్స్ కనబడతాయి. C మేజర్ స్కేల్ ఒకటి, F మేజర్ స్కేల్ ఒకటి, ఏ మైనర్ స్కేల్ ఒకటి, నెక్స్ట్ లేదు F మేజర్ స్కేల్ కాదు, సారీ రాంగ్, నేనే చెప్పాను. C మేజర్ స్కేల్ ఒకటి, G మేజర్ స్కేల్ ఒకటి. చూడండి, C మేజర్ స్కేల్ ఒకటి, G మేజర్ స్కేల్ ఒకటి, ఏ మైనర్ స్కేల్ ఒకటి, E మైనర్ స్కేల్ ఒకటి. ఈ 4 స్కేల్స్ అవ్వడానికి అవకాశం ఉంది. సరే, మనం నెక్స్ట్ చేసేదాన్ని బట్టి వస్తుంది. ఇప్పుడు ఏంటి, పాపి9 అనేది కొట్టాలి. మళ్ళీ మొదటి నుంచి చేసి పాపి9 ఎక్కడ వస్తుంది చూద్దాం.
ఇన్స్టెంట్గా ఎఫ్ వచ్చిందండి. లేకపోతే ఎఫ్ షార్ప్ వేసి చూద్దామా? ఎఫ్ షార్ప్ అర్థమైపోతుందిగా, రాలేదు. నెక్స్ట్ నన్ను ప్రేమించినావు అనేది కొట్టాలి ఇక్కడ. మళ్ళీ అప్పుడు నన్ను ప్రేమించినావు అనేది ఇక్కడ వస్తుంది. చూసారా? ఈ విధంగా పాట ఎక్కడ ఆగిపోయింది? డి దగ్గర ఆగిపోయింది. ఇది డి మైనర్ స్కేల్ అని నేను అంటాను. పాట సి దగ్గర ఆగుంటే వైట్ కీస్ మొత్తం వైట్ కీస్ వచ్చింది, సి దగ్గర ఆగుంటే సి మేజర్ స్కేల్ కానీ, ఏ దగ్గర ఆగుంటే ఏ మైనర్ స్కేల్ కానీ అయి ఉంటుంది అనుకున్నాం మనం. కానీ ఇక్కడ పాట డి దగ్గర ఆగింది, డి మైనర్ స్కేల్. ఎలాగనేది కూడా మీకు చెప్తాను చూడండి. అక్కడ ఆల్రెడీ సాంగ్లో రాగం ఇవ్వడం జరిగింది, ముఖారి రాగం అని ఇవ్వడం జరిగింది. ఇది 3వ శృతి, అంటే సెకండ్ స్కేల్ అంటారు. 3వ శృతి అని ఎట్లా అంటే 1, 2, 3. కర్ణాటక సంగీతంలో 12 శృతులు ఉంటాయి. 1, 2, 3 అలా 12. అదే 1, 1.5 అయితే 1, 1.5, 2 ఇది సెకండ్ స్కేల్. ఇక్కడ నుంచి 2వ స్కేల్ అంటే 3వ శృతిలో చూసుకున్నట్లయితే మనకి ఈ స్వరం పడుతుంది, ముఖారి రాగంలో ఈ స్వరం పడుతుంది. ఓకేనా? ఇది కూడా వస్తుంది, సాంగ్ చరణంలో వస్తుంది. ఓకేనా? ఇది బి అనేది ఎఫెక్ట్ అవుతుంది, డి మైనర్ స్కేల్లోనే ఉంది. ఓకేనా? ఇది ఎలా ప్లే చేయాలి? ఇప్పుడు చరణం ఎలా ప్లే చేయాలంటే డి మైనర్ స్కేల్ కార్డ్ ఉంది కదా, దీని సెకండ్ ఇన్వర్షన్ కార్డ్ తీసుకుంటే, మన సెకండ్ ఇన్వర్షన్ కార్డ్ తెలుసు మీకు, ఇది సెకండ్ ఇన్వర్షన్ ఆఫ్ డి మైనర్ స్కేల్ కార్డ్. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ నుంచి చరణం డీకి, ఏ నుంచి డీకి. అయితే ఇక్కడ డి చూసారా, డి ఎన్నిసార్లు నొక్కుతున్నానని లెక్క పెట్టుకోమాకండి, మీకు ఆల్రెడీ అన్ని వీడియోస్లో చెప్పాను, మళ్ళీ ఒకసారి చెప్తాను. పాట ఎన్నిసార్లు స్వరం అప్లై అవుతుందని చూడాలి. చూసారా? మళ్ళీ ఏ దగ్గర ఆగింది చూడండి, మళ్ళీ ఒకసారి. గమకం వేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఆహా అనేది, అనేది ఇక్కడ ఇలా ఏ నొక్కి అలా నొక్కితే మంచిగా ఉంటుంది. చూసారు ఇక్కడ ఏ షార్ప్ వచ్చింది. నెక్స్ట్ ఇలాగా డీలో ప్లే చేయాలి. ఇప్పుడు నేను మీకు సింగిల్ ఫింగర్తో మళ్ళీ ఒక్కసారి మొత్తం చేసి చూపిస్తాను చూడండి. ఇప్పుడు చరణం మనం సాంగ్ ని ప్లే చేయాలి. అయితే ఈ చరణాన్ని ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు అంటే, చరణము ఈజీగా మీరు చూడండి, మీరే ప్లే చేయండి, ఈజీగా దొరుకుతుంది చరణం అనేది. పల్లో కూడా దొరుకుతుంది అనుకోండి, కానీ ప్రేమించినావు అనేదేమో ఫస్ట్ ప్రేమించినావు పైకి వెళ్ళిపోయింది, సెకండ్ ప్రేమించినావు అనేది డి దగ్గరికి వచ్చింది. మీరు అబ్జర్వ్ చేయండి, మళ్ళీ పాట మొదటి నుంచి పెట్టుకొని చూడండి, మీకు అర్థమైంది. ఈ వీడియో అర్థమవుతుందా? ఈ చరణం వచ్చేసరికి చాలా ఈజీగా అర్థమవుతుంది. అర్థం కానిది ఎక్కడంటే, ఇది ఎన్నిసార్లు ప్రెస్ చేసినామో స్వరాలను బట్టి అనేది గుర్తుపట్టుకోవాలి అని తెలియడం కోసమని ఇది కొద్దిగా చెప్పడం జరిగింది. తర్వాత ఇక మీకు సింగిల్ ఫింగర్ చూపించాయి కాబట్టి మీకు పెద్ద ప్రాబ్లం లేదు. ఓకేనా? ఈ విధంగా మనం సాంగ్ని ఈజీగా డి మైనర్ స్కేల్లో ఇలాగా ప్లే చేయాలి. డి మైనర్ స్కేల్ కాదు, డి నుంచి తీసుకున్నాం కాబట్టి వచ్చి ఇక్కడ ఆగింది డి మైనర్ స్కేల్. ముఖారి రాగంలో బి నోట్ ఎఫెక్టివ్ నోట్ అవుతుంది. ఇక్కడ ఏది డి మైనర్ స్కేల్, బి అనేది ఎఫెక్టివ్ నోట్ ఈ సాంగ్లో. అర్థమైంది ఫ్రెండ్స్?
అలాగే మీరు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, నేర్చుకోవడానికి కావాల్సినటువంటి చాలా ఈజీ వేలో అర్థమయ్యే విధంగా నేను చెప్పడానికి కొన్ని బుక్స్ ప్రిపేర్ చేయడం జరిగింది. అది కావాలనుకునే వాళ్ళు ఆ బుక్స్ చూసి మాత్రం చేసుకోవచ్చు అండి, ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మీరు ఏ టైంలో ప్రాక్టీస్ చేసుకోవచ్చు, అర్ధరాత్రి చేసుకోవచ్చు, మీ ఇష్టం. మీరు మీరు వర్క్లో కొంచెం బిజీగా ఉన్నప్పుడు మీరు ఫ్రీగా 10 ఆ టైం నైట్ 10 ఆ టైం ఫ్రీగా ఉంటారు అనుకోండి, ఆ టైంలో కూడా మీరు ఆ బుక్ చూసి నేర్చుకోవడానికి చాలా అద్భుతంగా అర్థమయ్యే విధంగా ఉండదన్నమాట. అలా కాదు 30 సాంగ్స్ చాలు, మేము తెలుగు క్రిస్టియన్ సాంగ్ 30 సాంగ్స్ చేసుకుంటాం, కావాలి అవి చాలు అనుకునే వాళ్ళు కూడా మంచి తెలిసిన సాంగ్స్, మంచి సాంగ్స్ ఇవ్వడం జరిగింది. పాపులర్ సాంగ్స్ అందరు వినే ఉంటారు, అటువంటి సాంగ్స్ ఇవ్వడం జరిగింది. అది కూడా కావాలన్నా నా నెంబర్కి కాల్ చేయండి, డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది నా నెంబర్. ఓకేనా, థంబ్నెయిల్స్లో కూడా మొత్తం ఎక్కడ చూసినా నా నెంబర్ మ్యాక్సిమం దొరుకుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మీరు కామెంట్ చేయండి. అలాగే ప్రతిరోజు ఉదయము దేవుని వాగ్దానము అనేది నేను ఇవ్వడం జరుగుతుందండి. దేవుని యొక్క ఏదైతే ఉన్నదో వాక్యం నా యొక్క ఛానల్లో మొదటిగా నేను పెట్టుకుంటున్నాను. మీకు ఒకవేళ చూడాలనిపిస్తే చూడండి. నాకు తెలిసి నోటిఫికేషన్ వెళ్ళట్లేదని నేను అనుకుంటున్నాను. ఒక్కసారి చూడడానికి ప్రయత్నం చేయండి, ఎందుకంటే అది దేవుని వాక్యం. ఇంకేం మాటలేమి కలపడం లేదు, జస్ట్ వాక్యాన్ని చదువుతున్నాను. ఒకసారి వీలైతే చూడండి, ఎందుకంటే చాలామంది నోటిఫికేషన్ రావట్లేదని నాకు అర్థమైంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా దేవునికి మహిమ ఘనత కలుగును గాక. ఆమేన్.